మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ట్రంప్ దెబ్బకు భారత రూపాయి విలవిలలాడుతోంది. తాజాగా నేను ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి రూపీ డాలర్తో పోలిస్తే 87 దాటింది. $1 is today is now more than 87 rupees. 0.5% ఈరోజు ఉదయమే పతనమైంది. ఇది లోయెస్ట్ ఎవర్. ఇక డాలర్ రూపాయి విలువ గురించి మనం ప్రతిరోజు రికార్డు స్థాయికి పతనం లోయెస్ట్ ఎవర్ అని మాట్లాడుకునే లాభం లేదు. ఎందుకంటే ఎవ్రీడే లోయెస్టే. ఇవాళ లోయెస్ట్ అని మాట్లాడుకుంటే రేపు ఇంకా లోయెస్ట్ అయ్యేటట్టుంది. సో ఎందుకు వాస్తవంగా నేను రూపాయి పతనం అవుతుంది, ఇంకా పతనం అవుతుంది అని గత కొన్ని రోజులుగా మీకు విశ్లేషణ ఇస్తూనే ఉన్నాను. అందరూ మార్కెట్ వర్గాలు చెప్పిందంటే మార్చ్ 2025 నాటికి, మార్చ్ చివరి నాటికి 86కి పడిపోతుంది అని అంచనా వేశారు. కానీ 86 ముందే వచ్చేసింది. ఇప్పుడు ఎవరు అంచనా వేయని రీతిలో 87 కూడా దాటింది. అది ఫిబ్రవరిలోనే. ఇక మార్చ్ 31 నాటికి ఏమవుతుంది, డిసెంబర్ 31 నాటికి ఏమవుతుంది అని ఊహాగానాలు వల్ల ఉపయోగం లేదు. ఎందుకు మరి లేటెస్ట్ క్యూస్ ఏంటి, ఎందుకు లేటెస్ట్ ట్రిగర్ ఏంటి రూపాయి పతనం కావటానికి? క్లియర్గా ట్రంప్ ఎఫెక్ట్ కనబడుతోంది. ట్రంప్ 3 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను సైన్ చేశాడు. మెక్సికో అండ్ కెనడా పైన 25% సుంకాలు విధిస్తూ, అంటే మెక్సికో నుంచి కెనడా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ఇంపోర్ట్ అయ్యే వస్తువుల పైన 25% ట్యాక్సెస్ విధిస్తున్నాడు. ఇక్కడ ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలోనూ గెలిచినాక కూడా పదే చెప్పింది ఐ లవ్ టారిఫ్స్, ద బ్యూటిఫుల్ వర్డ్ ఇన్ ది డిక్షనరీ, టారిఫ్ అన్నాడు. అంటే ఇంగ్లీష్ నిఘంటువులోనే తనకు అత్యంత అందమైన పదం టారిఫ్ అని. సో ఈ టారిఫ్ వార్, టారిఫ్ కింగ్ అని మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ వచ్చాం. సో మాట్లాడినట్టుగానే చేయడం కూడా మొదలుపెట్టాడు. కొంతమందికి అనుమానం ఉండే, కనీసం చెప్తారు తప్ప చేస్తారా? అమెరికన్ ప్రెసిడెంట్లు ఎన్నికలకు ముందు పొలిటీషియన్లు, ఎన్నికల తర్వాత సీఈఓలుగా వ్యవహరిస్తారు అని. కానీ ట్రంప్ చెప్పిన దానికన్నా ఇంకెక్కువ డోసులను చేస్తున్నాడు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. ఇమ్మిగ్రేషన్ పైన అలాగే వ్యవహరిస్తున్నాడు, టారిఫ్ పైన కూడా అలాగే వ్యవహరిస్తున్నాడు. మెక్సికో, కెనడా మాత్రమే కాదు, చైనా పైన 10% ట్యాక్సెస్ విధించాడు. వాస్తవంగా చైనా పైన 60% విధిస్తానని హెచ్చరించాడు. బహుశా ఇది మొదటి దఫా అయి ఉండాలి. అలాగే యూరోపియన్ యూనియన్, ఇది కూడా తన మిత్ర దేశాలే. మళ్ళీ ట్రంప్కు మిత్రుడు లేదు, శత్రువు లేదు. సో యూరోపియన్ యూనియన్ పైన కూడా ఇలాంటి ఆంక్షలే, ఇలాంటి హై టారిఫ్సే విధించబోతున్నాడు అని అన్నారు. ఈ దెబ్బకు కొంత దేశాలు కొన్ని ట్రంప్ను సంతృప్తిపరిచే పని కూడా మొదలుపెట్టాయి. ఇప్పుడు మన ప్రభుత్వమే ఇటీవల బడ్జెట్లో ట్రంప్ బాగా ప్రేమించే హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్ళ పైన దిగుమతి సుంకాలు తగ్గించాయి. దాంతో ట్రంప్, మీరు ఫస్ట్ టైం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్ గురించి బాగా ఆర్గ్యూ చేశాడు. ఇట్ వాజ్ జస్ట్ ఎ సింబల్ ఆఫ్ ట్రంప్ ఎకనామిక్స్. సో ట్రంప్నామిక్స్ సింబల్గా ఉన్న హార్లీ డేవిడ్సన్ పైన ఈ బడ్జెట్లోనే ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించేశారు. అంటే ఆ విదేశీ మోటార్ సైకిల్ని చీప్ చేశారు. భారత ప్రభుత్వం చౌకగా వచ్చేలా చేసింది. ఇది ట్రంప్ బాగా రుచించేది. అలాగే ట్రంప్ రిపబ్లికన్లు నచ్చే రీతిలో స్టీల్ పైన, విస్కీ పైన, ఇలా వివిధ వాటిపై కూడా భారతదేశం ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తుంది అని అంటున్నారు. ఇవన్నీ కొంత రాజీ పడే ధోరణులు కూడా కనబడుతున్నాయి. కానీ ట్రంప్ దెబ్బ రాజీ కూడా అవకాశం ఉండదేమో. ఎందుకంటే ఆల్రెడీ చైనా హెచ్చరించింది దీనికి రిటాలియేటరీ యాక్షన్ ఉంటుంది అని. అలాగే ఈవెన్ మెక్సికో, కెనడాలు కూడా అంగీకరించడం లేదు, మేము కూడా చూసుకుంటామని. బహుశా భారత ప్రభుత్వం కూడా అనివార్యంగా ట్రంప్ ఆంక్షలను ఎదుర్కోవాల్సిందే.
ఎందుకంటే గతంలో కూడా ఇలాగే ట్రంప్ టారిఫ్స్ అంటే మన ప్రభుత్వం కూడా వాల్నట్ల పైన, డ్రై ఫ్రూట్స్ పైన, ఇలా కొన్ని సెలెక్టెడ్ వస్తువుల పైన ట్రంప్ టారిఫ్స్ పెంచాల్సి వచ్చింది. అంటే ఇంగ్లీష్లో క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటారు. మొదట్లో కాస్త క్యారెట్లు ఇచ్చినా తర్వాత ట్రంప్ ఇంకా కొడుతుంటే ఏం చేస్తారు? సో ఏ పిల్లైనా ఒక గదిలో వేసి కొడితే పులవుతుంది అన్నట్లు. సో రాజీకి వచ్చి కాస్త ట్రంప్ను ఒప్పించేందుకు ఆయనకు అత్యంత ఇష్టమైన హార్లీ డేవిడ్సన్ పై కూడా మన ప్రభుత్వం డ్యూటీస్ తగ్గించింది. అయినా కూడా ట్రంప్ వినే ప్రసక్తే లేదు. ట్రంప్ ఒకటే బ్యాటింగ్, వన్ సైడ్ బ్యాటింగ్. అందువల్ల అనివార్యంగా భారత ప్రభుత్వం కూడా రిటాలియేషన్ చేయక తప్పని స్థితి వస్తుంది. ఇది గ్లోబల్ గ్రోత్ పైన, గ్లోబల్ ఎకానమీ పైన తీవ్ర ప్రభావం చూపి డాలర్ను బలోపేతం చేస్తుంది. అంటే ఇట్ విల్ స్ట్రెంగ్తన్ ద డాలర్. అది కనబడుతుంది ఇప్పుడు. అందుకే ఇమీడియట్గా రూపాయి పడిపోవటానికి కారణం అది 87కు. ఇక ఈ ఇయర్లో ఇంకా పడిపోతుందని కూడా అంటున్నారు. ఎందుకంటే టారిఫ్లు పెరుగుతూ ఉంటాయి, దానికి కౌంటర్గా ఇతర దేశాల రియాక్షన్లు పెరుగుతాయి. దాంతో డాలర్ స్ట్రెంగ్తన్ అవుతున్న కొద్దీ ఫారిన్ ఇన్వెస్టర్స్ మన స్టాక్ మార్కెట్లో వదిలి వెళ్తుంటారు. ఇప్పుడు మన సెన్సెక్స్ సూచీ కంపెనీల్లో కూడా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఎఫ్పిఐ అంటారు, లేదా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్ఐ అంటారు. వీళ్ళకి కనీసం 20 to 30% షేర్ ఉంటుంది. సో వీళ్ళు ఇప్పటికే వెనక్కిపోవడం మొదలైంది విదేశీ పెట్టుబడులు. ఇంకా పోతాయి, ఎందుకంటే డాలర్ బలపడుతున్న కొద్దీ డాలర్ రూపంలో నిల్వ చేసుకుంటే ఉపయోగమని మన స్టాక్ మార్కెట్లను వదిలి డాలర్ డినామినేటెడ్ అసెట్స్లోకి పోతారు. ఇక లాంగ్ టర్మ్లో కూడా జరిగేది ఏంటంటే దిగుమతులు పైన ఎప్పుడైతే ట్రంప్ సుంకాలు విధిస్తాడో అది మెక్సికో, కెనడా, భారతదేశము, చైనాలో ఉన్న ఎక్స్పోర్టర్స్ ఎగుమతి చేసే వాళ్ళకి ఎఫెక్ట్ చేయదు. అమెరికన్ కన్జ్యూమర్స్ పై కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా అమెరికన్ కన్జ్యూమర్స్కు వస్తువులు కాస్ట్లీ అవుతాయి. అంటే అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఏం చేస్తారు? ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటారు. మానిటరీ పాలసీ, ద్రవ్య విధానము అంటారు. ద్రవ్య విధానం అంటే దాన్ని కంట్రోల్ చేసేది సెంట్రల్ బ్యాంకులు. ఇప్పుడు అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ అంటారు, మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు. వీరు ద్రవ్య విధానంలో అనుసరించే విధానం ఏంటంటే థియరిటికల్గా ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పుడు మనీ ఫ్లోను నియంత్రించడానికి ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతూ ఉంటారు. కారణం ఏంటంటే థియరిటికల్ టెక్స్ట్ బుక్ ఎకనామిక్స్ డెఫినేషన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ అంటే టూ మచ్ మనీ చేసింగ్ టూ లిటిల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ఎకానమీలో అందుబాటులో ఉన్న వస్తువులు, సేవల పరిమాణం కన్నా డబ్బు పరిమాణం ఎక్కువ ఉండడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. అప్పుడు డబ్బు విలువ తగ్గుతుంది, వస్తువుల సేవలలో పెరుగుతుంది. అందువల్ల డబ్బు ఫ్లోను గనక నియంత్రిస్తే, మనీ ఫ్లోను ఎకానమీలో నియంత్రిస్తే ఆటోమేటిక్గా మనీ అవైలబిలిటీకి, గూడ్స్ అండ్ సర్వీసెస్ అవైలబిలిటీకి మధ్య బ్యాలెన్స్ వచ్చి ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అన్నది బేసిక్ టెక్స్ట్ బుక్ ఎకనామిక్స్. ఈ ఎకనామిక్స్ ప్రకారం మనీ ఫ్లో నియంత్రించడానికి ఫెడరల్ రిజర్వ్ ఏం చేస్తుంది? ఇంట్రెస్ట్ రేట్లను పెంచుతుంది. దాంతో ఏమవుతుందంటే ఎకానమీలో ఫ్లో అయ్యే మనీ కాస్త డిపాజిట్ల రూపంలో, బాండ్ల రూపంలో, గవర్నమెంట్ ట్రెజరీల రూపంలోకి మారిపోతుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే మన స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టుడు కన్నా అమెరికా బాండ్ల రూపంలోనో, గవర్నమెంట్ ట్రెజరీ బిల్స్ రూపంలోనో పెడితే ఎక్కువ రిటర్న్ ఉంటుంది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ROI అంటారు. అసలు ఎక్కువ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కనుక వెనక్కిపోతాయి. అందువల్ల చూస్తుంటే ట్రంప్ కల్లా రూపాయికి కష్టాలు తప్పడం లేదు, ఇంకా ఇంకా పెరుగుతుంది. సాధారణంగా రూపాయి పడిపోతే అందరికీ ఎకానమీలో అన్ని రకాలుగా నష్టాలే, కానీ ఒక్క విషయంలో మాత్రం లాభం. అదేంటంటే ఎక్స్పోర్టర్లు. అంటే మనం అంతకుముందు $10 విలువైన వస్తువు ఎగుమతి చేస్తే 86 ఉంటే $860 వస్తాయి, 87 ఉంటే $870 వస్తాయి. అందువల్ల ఎక్స్పోర్ట్ సెక్టార్కు మాత్రం బెనిఫిట్. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే ఎక్స్పోర్ట్ చేయడానికి అనుకూల పరిస్థితులు లేవు. ఎందుకంటే ఈ టారిఫ్స్ పెంచడం వల్ల ప్రొటెక్షనిస్ట్ విధానాలు, అంటే తమ దేశంలోకి ఇతర దేశాల వస్తువుల్ని అనుమతించమనే విధానం వల్ల గ్లోబల్ ఎకానమీ దెబ్బతిని గ్లోబల్ డిమాండ్ కూడా తగ్గుతుంది. అందువల్ల రూపాయి దెబ్బతింటే నార్మల్గా వచ్చే ప్రయోజనం కూడా ఎక్స్పోర్టర్లకి ఈసారి రాదు. అందువల్ల డెఫినెట్గా ట్రంప్ దెబ్బ బలంగా తగులుతుంది. అయితే ఇది ఇండియాకే తగలడం లేదు. ఇప్పుడు డాలర్ ఇండెక్స్ అంటారు. డాలర్ ఇండెక్స్ అంటే ప్రపంచంలో ఉన్న
6 మోస్ట్ ఇంపార్టెంట్ లేదా మోస్ట్ పవర్ఫుల్ కరెన్సీస్కు కంపేర్ చేస్తూ డాలర్ విలువ, ఉదాహరణకు యూరోపియన్ యూనియన్కు చెందిన యూరో, చైనాకు చెందిన యువాన్, ఇట్లాంటివి 6తో కంపేర్ చేస్తే డాలర్ ఇండెక్స్ పెరుగుతోంది. అలాగే ఏషియన్ కరెన్సీస్ అన్నిటితో పోల్చిన డాలర్ వాల్యూ పెరుగుతోంది. ఈవెన్ ఇప్పుడు ఇండియన్ రూపీ 0.5% వాల్యూ కోల్పోయినట్లే చైనా కరెన్సీ యువాన్ కూడా 0.5% వాల్యూ కోల్పోయింది. అయితే చైనా కరెన్సీ వాల్యూ తగ్గడము, ఇండియా కరెన్సీ వాల్యూ తగ్గడానికి ఒక తేడా ఉంది. చైనాలో కరెన్సీ వాల్యూ తగ్గితే చైనాకు లాభం. ఇన్ఫ్యాక్ట్ అక్కడున్న ప్రభుత్వం పలు సందర్భాల్లో కావాలని తమ కరెన్సీ వాల్యూ తగ్గించింది. ఎందుకంటే చైనా ఇది అన్ ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ. అంటే చైనా పెద్ద ఎత్తున ఎగుమతులు చేస్తుంది. చైనా దిగుమతి చేసుకునేది తక్కువ, ఎగుమతి చేసుకునేది ఎక్కువ. అందువల్ల ఎగుమతిదారులకు ఎప్పుడు కూడా కరెన్సీ విలువ తగ్గితే లాభం. అందువల్ల చైనా ప్రపంచంలో ఇది గ్లోబల్ ఫ్యాక్టరీ. నేను అనేకసార్లు మనం ఉదాహరణలతో సహా చెప్పాం. ఇప్పుడు ఉదాహరణకు మన దేశంలో వాడే మందుల్లో రా మెటీరియల్ ఇంటర్మీడియట్స్లో 70-80% చైనా నుంచే వస్తాయి. అజిత్రోమైసిన్, పారాసిటమాల్లో వాడే ముడి పదార్థంతో సహా. అందువల్ల చైనా ఇది వెరీ బిగ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ కనుక ఆ కంట్రీకి కరెన్సీ విలువ దెబ్బతింటే నష్టం లేదు. కానీ ఇండియా ఇస్ నాట్ అన్ ఎక్స్పోర్టింగ్ నేషన్. ఇండియా ఇస్ అన్ ఇంపోర్టింగ్ కంట్రీ. ముఖ్యంగా ఆయిల్ ఇంపోర్ట్ 85-90% ఇంపోర్ట్ చేసుకుంటాం. అందువల్ల డాలర్ ధర పెరిగితే మనకు ఆయిల్ బిల్లు కూడా పెరుగుతుంది. అందువల్ల ఒక విషయం ఒకరికి లాభం అయితే ఇంకొకరికి నష్టం ఉండవచ్చు కూడా. అందువల్ల అమెరికా ట్రేడ్ వార్ చైనా ఎంత ఎఫెక్ట్ చేస్తుందో తెలియదు, కానీ ఇండియా పైన, ఇండియన్ కరెన్సీ పైన భారీ దెబ్బ తగులుతుంది. ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా బలహీనంగా ప్రారంభమయ్యాయి. దీనికి తోడు మోడీ దెబ్బ కూడా ఉంది, ట్రంప్ దెబ్బే కాదు. ఎందుకంటే మన ఆర్థిక వృద్ధి రేటు బాగా మందకొడిగా ఉంది. ఇప్పుడు ఎకనామిక్ సర్వేని చెప్పింది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 6.4% ఉంటుంది అని. వాస్తవంగా ఏప్రిల్ టు సెప్టెంబర్ 2024లో అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లోని మొదటి 6 నెలల్లో ఇట్ వాజ్ హార్డ్లీ 6%. అందుకే ఈ 6.4% కూడా ఎంత నిలబడుతుందో అనుమానమే. ఇక నెక్స్ట్ ఫైనాన్షియల్ అయినా కోలుకుంటుందా అంటే అది కనబడతలేదు. ఎందుకంటే ఎకనామిక్ సర్వే లెక్కల ప్రకారం 6.3 to 6.8% మధ్యలో ఉంటుందని అంచనా. అంటే చాలా స్పష్టంగా ట్రంప్ ఎఫెక్ట్, మోడీ ఎఫెక్ట్ కలిసి వెరసి రూపాయి ఇంకా క్షీణిస్తుంది. అయితే అసలు దెబ్బ మాత్రం మెయిన్ దెబ్బ ట్రంప్దే. దానికి తగ్గట్టుగా డొమెస్టిక్ ఎకానమీ అన్నా స్ట్రెంథన్ చేసుకుంటే కొంతైనా ట్రంప్ దెబ్బను ఎదుర్కోగలం. అందువల్ల ఇమ్యూనిటీ ఉంటే వైరస్లు ఎదుర్కోగలం అన్నట్లు ఇవాళ ట్రంప్ వైరస్ని ఎదుర్కోవాలంటే మన ఇమ్యూనిటీ పెంచుకోవడం తప్ప మార్గం లేదు.